నమస్కారం అండి. నా పేరు సర్వా నాగేశ్వర శర్మ. నా క్వాలిఫికేషను ఎంఎస్సి ఎంఫిల్. నా ఫ్యాకల్టీ మ్యాథమెటిక్స్ అండి. నేను ఈ శారదా కళాశాలకి ప్రిన్సిపాల్గా వ్యవహరిస్తున్నానండి. ఈ శారదా కళాశాలలో మనకి ఉన్న గ్రూపులు ఫస్ట్ ఇయర్ అడ్మిషన్స్కి సంబంధించినవి. మీ అందరికీ తెలిసిన విషయం ఏమిటంటే, ఫస్ట్ ఇయర్ డిగ్రీలో సింగిల్ మేజర్ సబ్జెక్ట్ని మనం గత సంవత్సరం నుంచి ప్రవేశపెట్టడం జరిగింది. అది యాప్సీ నార్మ్స్ ప్రకారం అలా చేస్తున్నాము. మనకి ఈ కళాశాలలో బీకామ్ జనరల్ మేజర్ ఉందండి, బీకామ్ ఆనర్స్. అలాగే బీకామ్ ఆనర్స్ కంప్యూటర్ అప్లికేషన్స్ ఉందండి. బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ మేజర్ సబ్జెక్ట్గా అదొక సెక్షన్ ఉన్నది మనకి. అన్నిటికన్నా మించి బీఎస్సీ డేటా సైన్స్ ఉందండి. ఈ డేటా సైన్సు ప్రస్తుత సమాజంలో చాలా చాలా అవసరమైన కోర్సు. దీనికి యాడ్ అవుతూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఉందండి. వీటితో పాటుగా మనకి బీఎస్సీలో మ్యాథమెటిక్స్ మేజర్ కూడా మనం ఒక సెక్షన్ని ఇక్కడ మనం స్థాపించాము. ఈ ఫస్ట్ ఇయర్ అడ్మిషన్స్ మనకి యాప్సీ వారు ఇచ్చిన ప్రకారము ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నాయండి. మరి ఈ కళాశాలలో మీరు శారదా కళాశాలలో చేరటానికి మీకు ఎందుకు ఆ ఊహ రావాలి, శారదా కళాశాలలోనే మనం చేరదాం ఎందుకు అని అనుకున్న దానికి నేను మీకు కొన్ని పాయింట్లు వివరిస్తానండి. ఈ శారదా కళాశాల ఇవాల్టిది కాదండి. ఇది స్థాపించి 50 సంవత్సరాలు నిండుతున్నాయి. అంటే 50 సంవత్సరాల నుండి ఈ కళాశాల యాజమాన్యము ఈ విద్యారంగంలో వాళ్ళ సేవల్ని కొనసాగిస్తున్నారండి. ఏదైనా ఒక విద్యా సంస్థ ఇన్ని సంవత్సరాలుగా అదే స్థితిలో నిలబడి ఉన్నది అని అంటే దానిని బట్టే మీరు అర్థం చేసుకోవచ్చు కళాశాల యొక్క ఆ యాజమాన్యం యొక్క కమిట్మెంట్ అండి. వీరికి ఎలాంటి కమిట్మెంట్ ఉందంటే, కాలేజీలో పిల్లల్ని చేర్చుకున్నామా, వాళ్ళకి క్లాసులు జరిపామా అనే దాంతో ఆగకుండా వారి ఉన్నతమైన భవిష్యత్తుకి నిరంతరం ఆలోచిస్తూ ఉంటారండి. మన కళాశాలలో డిగ్రీ విద్యార్థులకు మనం ఎడిషనల్గా కొన్ని కోర్సులని, అంటే కొన్ని వృత్తి విద్యల్ని, కొన్ని అవసరమైన కొన్ని కోర్సులు మనం ఇక్కడ ప్రవేశపెడుతున్నామండి. ఫైనల్ ఇయర్ చదివే పిల్లలకి జాబ్ ఓరియంటేషన్కి సంబంధించిన జనరల్ ఇంగ్లీష్, జనరల్ నాలెడ్జ్, అలాగే వాటికి కావాల్సిన అర్థమెటిక్, ఇవన్నీ కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఐసెట్, మ్యాట్, క్యాట్ అటువంటి ఈ కోర్సులకు సంబంధించిన శిక్షణ ఇక్కడ ఫ్రీగా ఇస్తున్నారండి. అంతేకాకుండా ఇక్కడున్న పిల్లలకి వారి యొక్క ప్రవర్తన సరిగా ఉండాలి కాబట్టి బయటికి వెళ్ళిన తర్వాత మర్యాదపూర్వకంగా నడుచుకోవడం ఎలా ఉండాలి అనే దాని గురించి వారికి మానవతా విలువలను కూడా ఒక క్లాసులో ఇక్కడ చెప్పించడం జరుగుతోందండి. ఇంతేకాకుండా వీరికి అనేకమైన సాంస్కృతిక పోటీలకు వీళ్ళని పంపడం జరుగుతుంది. అలాగే చాలా సాంస్కృతిక కార్యక్రమాలు ఇక్కడ మన కళాశాలలో నడపడం జరుగుతుందండి. ఎవ్రీ సాటర్డే వీళ్ళకి ఒక ఫిజికల్ యాక్టివిటీ, అంటే
వారికి సంబంధించిన బాల్ బ్యాడ్మింటన్ కానీ షటిల్ టోర్నమెంట్లు కానీ అలాంటివి కళాశాలలోనే పిల్లలకి ఇక్కడ నేర్పడం జరుగుతుందండి. ఇలాంటి ఫెసిలిటీస్ ఉండటమే కాకుండా విద్యాపరంగా మన కళాశాలలోని విద్యార్థులకి ప్రతి వీకు ఒక ఎగ్జామ్ ప్రతి సబ్జెక్టులోనూ జరుగుతుందండి. ఈ ప్రతి సబ్జెక్టులో మాసంలో ఉన్న 4 వీకెండ్ ఎగ్జామ్స్ వాటి యావరేజ్, చివరికి ఒక మంత్ ఎండింగ్లో మరొక ఎగ్జామ్ పెట్టి వీటి మీద యావరేజ్ తీసుకుని ఆ సబ్జెక్ట్లో ఉన్నతంగా నిలిచిన 3 విద్యార్థులని వాళ్ళని ఒక ప్రోత్సాహకంగా వారికి ఒక బహుమతి ఇవ్వడం జరుగుతుందండి. ఈ విధంగా చేయటం వలన ఆ విద్యార్థిని లేదా విద్యార్థికి కళాశాలలో ఒక రకమైన అకాడమిక్ మెంటాలిటీ డెవలప్ అయిపోతుందండి. వారాంతంలో పరీక్ష కంపల్సరీగా రాయిస్తామండి. ఇవన్నీ కూడా యూనివర్సిటీ ప్రిస్క్రైబ్ చేసిన ఎగ్జామ్స్ కాదు. యూనివర్సిటీ ప్రిస్క్రైబ్ చేసిన సెమిస్టర్లో 2 ఎగ్జామ్స్ జరగాలండి. ఫస్ట్ మిడ్, సెకండ్ మిడ్ అని అంటారు. ఆ 2 ఎగ్జామ్స్ కూడా జరుపుతామండి. వీటినన్నిటినీ క్రోడీకరిస్తే పిల్లవాడికి మంచి చదువు మీద ఆసక్తి పెరిగే అవకాశాలు మెండుగా ఉంటాయని గమనించి ఆ విధంగా అమలుపరుస్తున్నామండి. మన కళాశాలలో చదివే విద్యార్థులకి నేను ఇందాక చెప్పిన విధంగా వారాంతపు పరీక్షలు జరుపుతామని చెప్పాము. ఆ వారాంతపు పరీక్షలలో వాళ్ళు ఏ రకంగా వాళ్ళ పేపర్ను రాశారు, వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారు అని తెలియజేయడం కోసం ఆ పరీక్షలన్నిటికీ క్రోడీకరించినాక ఒక తల్లిదండ్రుల సమావేశాన్ని కూడా మేము ఏర్పాటు చేస్తాం. ఆ తల్లిదండ్రుల సమావేశంలో ఆ తల్లిదండ్రుల సమక్షంలో ఆ విద్యార్థులకి మేము ఒక ప్రోత్సాహకంగా ఏదో ఒక బహుమతిని ఇస్తూ ఉండటం జరుగుతున్నదండి. అంతేకాకుండా మన కళాశాలలో ఎన్ఎస్ఎస్, ఎన్సిసి విభాగాలను కూడా మనం స్థాపింపజేస్తున్నామండి. ఇది పిల్లలకి చాలా ఉపయోగకరం. ఒక ఎన్సిసి సర్టిఫికెట్ కనుక ఉంటే అతనికి భవిష్యత్తులో ఉద్యోగాలకి అదొక అర్హతగా భావింపబడుతుంది. ఇంకా ఈ కళాశాలలో వివిధ సబ్జెక్టులకు సంబంధించిన ఎక్స్పర్ట్స్ని తీసుకొచ్చి వారితో పిల్లవాళ్ళకి ఆ సబ్జెక్ట్ మీద ఒక ఎక్స్ట్రా ఆ సబ్జెక్ట్ మీద ఆ పిల్లలకి ఎక్స్ట్రాగా ఒక కోచింగ్ లాగా వాళ్ళకి అందజేస్తున్నామండి. దాని వలన పిల్లలకి ఆ సబ్జెక్ట్ మీద అవగాహన పెరిగే అవకాశం మెండుగా ఉంటుంది. ఇలాంటి కార్యక్రమాలన్నీ నిరాఘాటంగా చేస్తూ ఎల్లప్పుడూ పిల్లల భవిష్యత్తు కోసమే ఆలోచించే మన కళాశాల యాజమాన్యానికి మనం అందరి తరఫున నేను వారికి ధన్యవాదాలు తెలుపుతూ, ఇదే విధంగా పిల్లల యొక్క భవిష్యత్తుని మరింత బాగుపడటం కోసం ఇంకన్ని కొత్త ఆలోచనలు కూడా ఆలోచించి వారికి ఆ ఉన్నత భవిష్యత్తుని కలగాలని మేము ఆకాంక్షిస్తూ ఎల్లప్పుడూ వారి మంచినే కోరుతూ వారి ఎడల చక్కగా ప్రేమభావంతో ఉంటూ వారిని వాళ్ళ ఉన్నత భవిష్యత్తుకి తీర్చిదిద్దడానికి మా వంతు ప్రయత్నం చేస్తున్నామండి. ఇంత విధంగా ఈ పిల్లల గురించి ఆలోచించే ఇలాంటి కళాశాలలో పిల్లవాళ్ళని చేరిస్తే మీ పిల్లవాడి భవిష్యత్తు లేదా మీ పిల్ల భవిష్యత్తుకి ఏ రకమైన ఆటంకం ఉండదని భావిస్తూ శారదా కళాశాలలో మీ పిల్లల్ని చేర్చే ప్రయత్నం చేయవలసిందిగా కోరుకుంటూ విరమిస్తున్నాను. నమస్తే.